మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి సోదరులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాసేపటి క్రితమే కోర్టులో లొంగిపోయారు. ఈ ఏడాది మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని A6, A7గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. కోర్టులో లొంగిపోయేందుకు 2 వారాల గడువిస్తూ నవంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిద్దరూ మాచర్ల కోర్టులో లొంగిపోయారు. మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి సోదరులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాసేపటి క్రితమే కోర్టులో లొంగిపోయారు సోదరులు ఇరువురు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, స్వాతి, ప్రస్తుతం మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా మాచర్ల కోర్టులో లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పిన్నెల్లి తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి సరెండర్ పిటిషన్ కూడా అందజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆ పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం కోర్టు దగ్గర చూసినట్లయితే కంప్లీట్గా కోర్టు మొత్తం కూడా బయట ఆవరణ మొత్తం కూడా పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆల్రెడీ 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉందని చెప్పడం జరిగింది. అలాగనే ఇక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళెవరూ కూడా రావద్దని కూడా ముందే పోలీసులు సూచించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాచర్లకి వచ్చే దారులన్నీ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కంప్లీట్గా వాహనాలు చెకింగ్ చేశారు. ఎవరైతే నాయకులు ఏదైతే చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా ఆపివేయడం జరిగింది. మాచర్లలో సెక్షన్ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. సో ఎవరు రావడానికి వీల్లేదని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం కోర్టు పరిసరాలు చూసుకున్నట్లయితే కంప్లీట్గా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కోర్టుకు 2 వైపులా కూడా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగనే ఆ బారికేడ్ల దగ్గర పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కోర్టులో ఆ పిన్నెల్లి సోదరులు ఇద్దరూ కూడా న్యాయమూర్తి ఎదుట హాజరైన నేపథ్యంలో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగిన సిట్యుయేషన్ల నేపథ్యంలోనే పోలీసులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కూడా అక్కడ ఏదైతే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్తో పాటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు పొన్నూరు ఇన్ఛార్జి అంబటి మురళితో పాటు సత్తెనపల్లి ఇన్ఛార్జి భార్గవ్ రెడ్డి అలాగనే మిగతా నేతలు కూడా కొంతమంది అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కోర్టు వద్దకు రావడానికి వీల్లేదు, కొంచెం దూరంలో ఉండండి, ఎందుకంటే 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కోర్టు దగ్గరికి కూడా రావడానికి వీల్లేదని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అలాగనే కోర్టు ఎదురుగా కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్గా పోలీస్ వెహికల్స్ అన్నీ కోర్టు ఎదురుగా, ఇది మెయిన్ రోడ్డు, ఇది మాచర్ల నుంచి హైదరాబాద్ అలాగనే మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళేటువంటి ఆ మెయిన్ రోడ్డు. కంప్లీట్గా ఈ రోడ్డు మీద రాకపోకలన్నిటి మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడా కూడా ఎవరు కూడా రావడానికి వీల్లేదు. 144 సెక్షన్ ఉంది. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్టయితే మాచర్లో మరొకసారి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని కూడా పోలీసులు భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో ఆ కోర్టులో న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా కోర్టు పక్కనే ఒక పిహెచ్సి ఉంది. పిహెచ్సికి పిన్నెల్లి సోదరులను తీసుకెళ్లడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు కూడా నిర్వహించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.